వెల్కమ్ టు పూరాలోకల్. కుంభమేళాతో రాత్రికి రాత్రే ఫేమస్. ఆ ఫేమ్ తోనే సినీ రంగంలోకి ఎంట్రీ. తర్వాత ప్రేమ వివాహం చేసుకుని సెన్సేషన్ అయిన మోనాలిసా ఇప్పుడు మరో వ్యవహారంతో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా దంపతులకు ఊహించని షాక్ తగిలింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్ ను పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ కు చెందిన మోనాలిసాకు సోషల్ మీడియా ద్వారా ఫర్మాన్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ పెళ్లికి మోనాలిసా తండ్రి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కేరళ వచ్చేశారు. మార్చి 11వ తేదీన తిరువనంతపురంలోని ఆర్బనూర్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రితో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా హాజరు కావడం విశేషమే. పెళ్లి తర్వాత మోనాలిసా వయసుపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు ఫిర్యాదు కూడా వెళ్లింది. ఫిర్యాదు మేరకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోనాలిసా వయసుపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు కూడా వెలుగు చూశాయి. మహేశ్వర్ లోని హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం ఆమె 2009 డిసెంబర్ 30వ తేదీన జన్మించింది. పెళ్లి చేసుకునే సమయానికి ఆమె ఇంకా మైనరే. అంతేకాదు పెళ్లి కోసం దంపతులు ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేయించారు. ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తో స్థానిక గ్రామ పంచాయతీలో దంపతులు తమ పెళ్లిని రిజిస్టర్ కూడా చేయించారు. దంపతులు ఇచ్చిన ఆధార్ కార్డ్స్ వివరాల ఆధారంగానే తాము పెళ్లి చేశామని ఆర్బనూర్ ఆలయ పెద్దలు చెబుతున్నారు. ఇక నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ దర్యాప్తులో బయటపడిన విషయాల మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద మోనాలిసా భర్తపై కేసులు నమోదు చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.